అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజు రాశి వారి విద్య పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. పనులు బిజీగా ఉంటారు. ఈరోజు కృషి యొక్క ఫలితాలని మీరు సాధించగలుగుతారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. మీ ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. వివాహ యోగ్యంగా ఉన్న వారికి అయితే సంబంధాలు మరి రావడం జరుగుతుంది. ఉన్నత కుటుంబం నుండి సంబంధాలు అనేవి వస్తాయి. ఈరోజు సంబంధాల విషయంలో మాత్రం తొందరపాటుగా నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. ఈరోజు సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి పూర్తి లాభం అనేది పొందగలుగుతారు. నీకు గౌరవం అనేది పెరగబోతున్నది. ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్ పనులు అయితే పూర్తయిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తిగా జరుగుతాయి. సుదూర ప్రయాణం కూడా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ప్రయాణం చేసేటప్పుడు నగదు సామాను పట్ల అయితే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మీ యొక్క ప్రవర్తనను మృదుగా ప్రేమగా మాత్రమే కొనసాగించాలి. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. లేకపోతే మాత్రము ఆ కోపం కారణంగా గొడవలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు మీకు లభిస్తాయి. మెండైన ప్రవర్తనతో అందరిని ఆకర్షితులు చేసుకోగలుగుతారు. తలపెట్టిన కార్యం నెరవేరే వరకు అసలు శ్రమిస్తూనే ఉంటారు. అపజయాలకు కుంగిపోకండి. మీ కృషి త్వరలో ఫలించబోతుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. చిన్న విషయానికి ఆందోళన చెందుతునేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఆప్తులు అనేవి మీకు సమయంలో ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు పనులు బాధ్యతలు మీరు ఇతరులకైతే అప్పగించకూడదు. ఈరోజు ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఒక ఆహ్వానం అయితే మీకు ఆశ్చర్యం అయితే కలిగించబోతున్నది. ఇది ఉత్సాహం యత్నాలు అనేవి ఉత్సాహంగా మీ యొక్క ప్రయత్నాలను అయితే సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం కూడా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. రాశివారు ఎక్కువగా మీరు సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు లక్ష్య సాధన సంకల్ప బలం అవసరం అవుతుంది. మరియు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపోహలు లాంటివి రాకుండా చూసుకోవాలి. ధైర్యంగా అడుగులు ముందుకేయడం వలన పనులను మీరు విజయం వరిస్తుంది. కష్టం అనుకున్న పనులను మీరు తేలికగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని అయితే రోజు కలిగి ఉంటారు. ఆదాయానికి తగ్గట్టుగా అయితే ఖర్చులు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగిన సూచన. ధన ప్రలోభాలకు లొంగవద్దు. మిమ్మల్ని మోసగించేందుకు కొందరు యత్నిస్తున్నారు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం అవుతుంది. రాశి వారికి పెద్దల చొరవతోటి ఒక సమస్య కూడా పరిష్కారం అవబోతున్నది. ఈరోజు మరి సమయంలో మీకు ఆప్తులు కూడా ఆదుకోవడం అనేది జరుగుతుంది. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేకుండా ఉండాలి. ఆహ్వానం ఆశ్చర్యం కలిగించబోతుంది. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి. మరియు ఈరోజు సమయానికి ఒక వ్యక్తి సహకారం అందటం వలన ఒక పెద్ద సమస్య నుండి కూడా మీరు చక్కగా బయటకు రాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈరోజు సంకల్పం కూడా సిద్ధిస్తుంది. ధనయోగ వాహన సౌఖ్యం కూడా ఉన్నాయి. రుణ విముక్తులై తాకట్టు కూడా విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి. కొత్త పనులు చేపడతారు. గృహంలో ప్రశాంతంగానే ఉంటారు. కీలక పత్రాలు కూడా అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరగబోతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. పిల్లల దూకుడు కాస్త ఇబ్బందిని కలిగించే విధంగా అయితే మరి ఈరోజు ఉంటుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య గనక చూస్తున్నట్లయితే ఈరోజు 11 మరియు లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్. ఇక పరిహారంలో అయితే రోజు రాశివారు మాత్రము రామాలయాన్ని దర్శించాలి. శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండాలి. రామ స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. మీకున్న దోషాలు అనేవి నివారణ అయిపోతాయి. ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అన్ని సమస్యల నుండి కూడా విముక్తి అనేది మీకు లభిస్తుంది.
ధనప్రాప్తి కలుగుతుంది. అప్పుల సమస్య నుండి బయటపడడానికి మీకు ధైర్యం లభిస్తుంది. అంటే నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. మీకు నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి కూడా దరిచేరకుండా ఉంటాయి. మీకు ఉన్నతికి ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. ఎవరైనా శత్రులు మీకు చెడు ప్రయోగం చేసినా కూడా ఆ ప్రయోగాలను మీ మీద పనిచేయవు, తిరిగి వారికే వెళ్ళి చేరుతాయి. రోజు మీకు ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగే అవకాశాలు ఉన్నాయి. దైవబలం మీ వెంటనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. పెద్దల ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి. అనేక విషయాల్లో మీకు ఈరోజు లాభం మాత్రమే చేకూరుతుంది. మీరు నష్టాల నుండి తప్పించుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.